చిదంబరం నటరాజ ఆలయానికి సమీపంలో ఉన్న తిల్లై కాళీ అమ్మన్ ఆలయం ప్రసిద్ధి చెందింది. శివుడు తన నృత్యంతో జయించడానికి పార్వతీదేవి ఉగ్రరూపంలో ఇక్కడ కొలువై ఉందని, అనంతరం శాంతించిందని పురాణ గాథ. శివుడు పార్వతీదేవి మధ్య నృత్య పోటీ జరిగింది. శివుడు తన కాలిని ఆకాశం వైపు లేపి ఊర్ధ్వతాండవం చేశాడు. అప్పుడు పార్వతీదేవి జంకి శివుణ్ణి జయించలేకపోయింది. జయించలేకపోయిన పార్వతీదేవి ఉగ్రరూపంలో ఈ ప్రదేశంలో తిల్లై కాళీగా వెలిసింది. పార్వతీదేవి తన కోపాన్ని తగ్గించుకొని శాంతరూపంలోకి మారుతున్న సమయంలో బ్రహ్మ తన 4 ముఖాలతో వేదాలు వర్ణిస్తాడు. అందుకే కాళీమాత మనకు ఇక్కడ 4 ముఖాలతో దర్శనమిస్తుంది.